ఇన్వెస్టర్లు వచ్చి మన ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్టింగ్ పెట్టడం వల్ల ఇటు ఎక్స్‌పోర్టింగ్ కానీ, ఇంపోర్టింగ్ కానీ చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే అటువైపు భోగాపురం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో, అది కూడా ఇది ఎప్పుడైతే గూగుల్ సెంటర్ అనేది సెట్ అయ్యేసరికి అది కూడా సెట్ అయిపోతది. అండ్ ఇటువైపు వచ్చేసి పోర్ట్ ఏరియా ఉంది. సో, ఈజీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటది. అన్నిటికి అనుకూలంగా ఉంటది కాబట్టి ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ ఏదైతే ఉందో ఇప్పుడు అది తీసుకొచ్చి మన వైజాగ్‌లో పెట్టడం జరుగుతుంది. సో, ఇలాంటి కంపెనీలన్నీ రావడం ద్వారా మన గవర్నమెంట్‌కి ఇంకెంతో ఆదాయం రావడం జరుగుతుంది. కాకపోతే అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చాలా మంది యువత బయట కంట్రీస్‌కి గానీ, లేదంటే దూరంగా వెళ్లి జాబులు చేయడం కానీ, ఫ్యామిలీస్‌ని వదిలేసి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావడం వల్ల మన రాష్ట్ర యువత కూడా మన దగ్గరే అంటే మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద కంపెనీలు ఉండడం వల్ల ఇక్కడే పని చేసుకుంటూ ఇక్కడే ఉండడం కూడా జరుగుతుంది. ఈ నెల 28వ తారీఖున గూగుల్ కంపెనీ శంకుస్థాపన జరుగుతుంది. మరి ఆ శంకుస్థాపనకి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలానే గూగుల్ కంపెనీ CEO గారు కూడా రావడం జరుగుతుంది. మరో 2-3 ఏళ్లలో మన రాష్ట్రం టాప్ 5లో ఉంటుందని బల్లగుద్ది చెప్పొచ్చు. ఇంకా అది కాకుండా సంపన్న రాష్ట్రంగా ఎదగబోతుందని అయితే పక్కా చెప్పొచ్చు.